నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చూడబోయే దేవాలయం చాలా ప్రత్యేకమైనది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏకైక దేవాలయం. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో చనిపోయిన వారి హస్తికలు కలిపామంటే అవి శిలలుగా మారుతాయి ఈ నీటిలో. రెండు ద్వైస్తంభాలు కలిగినటువంటి ప్రపంచంలో ఏకైక దేవాలయం ఇదే. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నటువంటి అపురూపమైన నిధి కంటే ఎన్నో రెట్లు పెద్ద నిధి అయితే ఇక్కడ ఉందని చెప్తారు. సమస్త దోషాలను పోగొట్టే శ్వేత పుష్కరిణి యొక్క మహిమలు, ఒక మహానుభావుడు పిలుపుకు వెంటనే లోపల గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాట్ తిరిగి చూసే ప్రత్యేకత ఇక్కడే చెందుతుంది. కాశీకి వెళ్ళడానికి ఇక్కడ భూగర్భ మార్గంగా ఉన్నటువంటి సొరంగం గురించి ఎక్కడుందో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బ్రహ్మ పొందుపరిచినటువంటి శక్తివంతమైన యంత్రం ఎక్కడ ఉంది, శంకరాచార్యులు, నరహరి తీర్థులు, రామానుజాచార్యులు అంటూ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఏమేమి ఇక్కడ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డేటా మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మనం అరసవిల్లి దివ్యక్షేత్రాన్ని దర్శించుకుని శ్రీకూర్మం అయితే రావడం జరిగింది. మనం వచ్చే త్రోవలో రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి శ్రీ కూర్మనాథుడి యొక్క దర్శనం ఎటు వెళ్ళాలని మనకు అర్థమవుతుంది. అక్కడే మనకు పెద్ద తాబేలు విగ్రహం అయితే మిడిల్ ఆఫ్ ది రోడ్ మనకు కనిపిస్తుంది. ఆ రైట్ సైడ్ లో చూసినట్లయితే గొప్పగా చెక్కినటువంటి ఆర్కిటెక్చర్ తో ఉన్నటువంటి ఆర్చ్ మనకు కనిపిస్తుంది. అందులో చూసినట్లయితే ఒక వైపు దేవతలు, మరొక వైపు దానవులు మనకు కనిపిస్తారు. మధ్యలో మందర అనే పర్వతాన్ని పెట్టి వాసుకి అనే పాముని ఒక కవ్వం చిలికిన మాదిరిగా మనకి ఇక్కడ దృశ్యం అయితే కనిపిస్తుంది. క్షీరసాగర మదనం అంటారు కదా. సో సాగరంలో చేసేటువంటి ఈ క్రియలో మందర పర్వతం సముద్రం లోపలికి చొచ్చుకొని పోకుండా శ్రీ మహావిష్ణువు తను శ్రీకూర్మ రూపధారి అయి వచ్చి మందర పర్వతాన్ని నిలబడి ఉండేలా చేసే ఈ విధానం దృశ్యం అయితే మనకు కంప్లీట్ గా ఇక్కడ కనిపిస్తుంది. మనమైతే శ్రీ 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 కూర్మనాథ స్వామి వారి దేవస్థానానికి అయితే మనం చేరుకోవడం జరిగింది. దేవస్థానం ముందు మనకి దృశ్యాలు ఈ విధంగా కనిపిస్తాయి. మనమైతే ఎంట్రన్స్ గోపురం నుంచి లోపలికి వెళ్తున్నాము. ప్రపంచంలోనే దశావతార దేవాలయాలు ఎన్నైనా కట్టి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఏకైక దేవాలయము ప్రపంచంలోని శ్రీ కూర్మనాథ క్షేత్రం అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సంశయం అక్కర్లేదు. శ్రీ కూర్మ అవతారం ఎలా ఏర్పడింది అంటే మనకి ఎంట్రన్స్ లో కనిపించిన ఆర్చ్ లో అయితే క్లియర్ గా మనకు కనిపించింది కదా. అదే శ్రీ కూర్మ అవతార ఆవిర్భావానికి క్షీరసాగర మదనం ప్రధాన కారణము. ఆలయం యొక్క ప్రథమ గోపురం లోపలికి వెళ్ళగానే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల చిత్రాలు అయితే కనిపిస్తాయి. ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, తాబేలు పార్క్ దారి అటు అని చూపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఎన్నో ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ రెండు ద్వైస్తంభాలు అయితే మనకి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న తూర్పు వైపు ఒక ద్వైస్తంభం అయితే కనిపిస్తుంది, వెనుక వైపు కూడా ఒక ద్వైస్తంభం అయితే మనకి కనిపిస్తుంది. చాలా అరుదుగా కనిపించే రెండు ద్వైస్తంభాలు అనేది నేనైతే ఈ ఆలయంలోనే చూశాను. ఆలయం యొక్క ప్రాశస్త్యం మనం చూసినట్లయితే కృతయుగంలో ఈ ఆలయం అయితే ఏర్పడింది. 11వ శతాబ్దానికి ముందు కూర్మ అవతారంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి మూర్తిని అయితే పూజ చేసేవారు. కొంతమంది పాలకుల వలన అది శివలింగం అని చెప్పి శివ పూజలు చేయడం అయితే సాగారు. ఒకసారి రామానుజాచార్యులు ఇటువైపుగా క్షేత్రాన్ని దర్శించినప్పుడు తన యొక్క దివ్య దృష్టితో కూర్మనాథ క్షేత్రం అని గ్రహించి తన దివ్య దృష్టి పరిశీలనలో ఈ ఆలయమునకు ముందు ఈ ప్రాంతంలో అసలు ఒక తెల్లని కొండ ఉండేదని, దానిని శ్వేతాద్రి అంటారు. విష్ణుమూర్తి యొక్క ఆదేశంతో గరుత్మంతుడు తిరుమణిని 4 ప్రదేశాల్లో విసిరాడు. అదే శ్రీరంగం, వెంకటాచలం, శ్రీకూర్మం, తిరునారాయణపురం. ఈ తెల్లని ఇసుక ఉన్న ఈ ఆలయం శ్రీకూర్మము ఘంటాపదంగా అయితే చెప్పడం జరిగింది.
అంతేకాక ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి తాబేలు రూపము జీవమున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారమని చెప్పాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళు వాదనకు దిగగా, అయితే జీవమున్నది అంటున్నారు కదా, తట్టి లేపి పిలవండి అని చెప్పసాగారు. అప్పుడు రామానుజుల వారు ఆలయం వెనుక భాగముకు వెళ్లి భక్తితో శ్రీ మహావిష్ణువు పిలవగానే అప్పటి వరకు తూర్పు వైపు ఉన్నటువంటి ఆ తాబేలు విగ్రహం కాస్త ఆ మహానుభావుడి పిలుపుకి శ్రీ మహావిష్ణువు వెనుక తిరిగి చూశాడంట ఆ తాబేలు రూపంలో. అది చూసిన అక్కడ పండితులు సంభ్రమాశ్చర్యాలకు గురై ఈ శ్రీకూర్మ అవతారం అని అక్కడ నుంచి కూర్మ పూజలు చేయడం మొదలు పెట్టారు. దీనికి నిదర్శనముగా ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటి ముందు వైపు ఉంటుంది, ఒకటి వెనకాల ఉంటుంది. అందుకే స్వామివారు వెనక్కి తిరిగారు కాబట్టి ఒక ధ్వజస్తంభం, ముందు వైపు ముందు ఉండేది కాబట్టి అక్కడ ఒక ధ్వజస్తంభము. ఎన్నో ఆశ్చర్యాలను గొలిపే ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు అయితే చెప్తా వినండి. ఇందులో మొదటగా చూసినట్లయితే మనం గర్భాలయంలోకి అయితే మొబైల్స్ అలౌ చేయరు. ఇక్కడ స్వామివారు తాబేలు రూపంలో పడమర వైపుగా మనకి కనిపిస్తారు. కొంచెము గంధపు పోతుతో ఉంటుంది. ఇక్కడ బ్రహ్మ పొందుపరిచినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి యంత్రం కూడా ఇక్కడే గర్భాలయంలో ప్రతిష్ఠించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని రీసెర్చ్లు చేసైతే ఈ దేవాలయాన్ని 2 మిలియన్ల సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణించడం అయితే జరిగింది. గర్భాలయంలో ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని కూర్మ నాయకిగా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇంకొక ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటంటే శ్రీ శంకరాచార్యులు స్వామివారి వెనక కనిపించేటటువంటి సుదర్శన సాలగ్రామము ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీంతో పాటు రామానుజాచార్యులు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించడం జరిగింది. శ్వేత పుష్కరంలో దొరికినటువంటి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారిని ఇక్కడైతే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తరువాత నరహరి తీర్థులు, ఈయన కూడా ఫేమస్, మధ్వ సాంప్రదాయానికి చెందిన వారు. ఈయనేమో శ్రీరామ పట్టాభిషేక మూర్తులని అందులో కళలకు ప్రవేశపెట్టి ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం అయితే జరిగింది. చాలా విశేషాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంతో పాటు తర్వాత మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ అష్టాక్షర మంత్రం ఓం నమో నారాయణాయ అంటాం కదా, అదే విధంగా అష్ట తీర్థాలు ఈ క్షేత్రం చుట్టూ ఏర్పడ్డాయి. అంటే 8 చెరువులు ఈ ఆలయం చుట్టూ అయితే ఉన్నాయి. అది సుధాకుండ తీర్థమని, నారద తీర్థము, చక్ర తీర్థము, మాధవ తీర్థము, కౌటిల్య తీర్థము, వక్ర తీర్థము, నారసింహ తీర్థము, మహోదబి తీర్థము అని అయితే ఉన్నాయి 8. మహోదబి అంటే సముద్రం అని. సముద్రం ఇక్కడ నుంచి దగ్గరలోనే 3-4 కిలోమీటర్స్ లో అయితే ఉంది. వీలైతే మీరు వెళ్ళొచ్చు. స్వామి దర్శనం తర్వాత ఈ 8 తీర్థాలు ఇవన్నీ కుదరకపోయినా కనీసం శ్వేత తీర్థము లేదా సుధాకుండ తీర్థము అని అంటారు. విష్ణుమూర్తి సుదర్శన చక్రం యొక్క ఘాతం వల్ల ఏర్పడిందని చెప్తారు. ఇందులో అస్థికలు కలిపితే మన ఎముకలు ఆకృతిలో ఏర్పడి ఒక శిలలుగా నీటి అడుగు భాగంలో చేరుతాయని చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ ఈ చెరువులో చాలా శిలలు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని చాలా మందికి అయితే తెలియదు. పబ్లిసిటీ అంతగా లేకపోవడం వలన మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి అయితే కొంచెం పేరైతే బయట వైపు తక్కువ అని చెప్పాలి. ఇంతే కాకుండా ఇక్కడ స్వామివారిని అభిషేకించి దర్శించి పూజ చేసినట్లయితే కుజ దోషాలు కానీ, శని దోషాలు కానీ, రాహు దోషాలు కానీ, కేతు దోషాలు కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఇత్యాది అయితే ఇక్కడ పోతాయని అయితే ఇక్కడ శిలాశాసనం అయితే ఉంది. ప్రపంచంలోనే ఎక్కడా కూడా గ్రహశాంతి జరగని వారికి ఇక్కడైతే గ్రహశాంతి జరుగుతుందని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ప్రదక్షిణ మండపంలో ఒక మూసివేసినటువంటి ద్వారం అయితే కనిపిస్తుంది. దానిని కాశీ ద్వారం అని అంటారు. ఒక సొరంగ మార్గం అయితే ఈ ద్వారం గుండా ఉంది. దాని గుండా వెళ్తే కాశీ చేరుకోవచ్చు. ఈ సొరంగానికి ఒకదానితో ఇంకోటి కనెక్ట్ అయి కొన్ని ఊర్లలో అయితే ఇది కలిసి కాశీ చేరుతుందంట. ప్రస్తుతం అయితే విష సర్పాలు, జంతువులు, క్రూర మృగాలు ఉండటం వలన ఈ యొక్క ద్వారాన్ని అయితే మూసివేయడం జరిగిందని ఇక్కడ బోర్డు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఇక్కడ కూర్మనాథ స్వామి అంటే అర్థం తాబేలు రూపంలో ఉంటారు కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఎన్నో వేల సంవత్సరాల పురాతన తాబేళ్లు కూడా ఉండేవి. ఇక్కడ చూస్తే స్పెషాలిటీ ఏంటంటే నక్షత్ర తాబేళ్లు. ఈ ఆలయం నలువైపులా కూడా నక్షత్ర తాబేళ్లు అనేవి మనకి చాలా కనిపిస్తాయి. ఇప్పుడైతే ఒక పార్క్ గా నిర్మించి చాలా మంది కాలినడకి మధ్యలో వస్తున్నాయని చెప్పి ఒక పార్క్ లో నిర్మించి అందులో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చిల్డ్రన్స్ కి అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ కూర్మనాథుడు తాబేలు రూపంలో మనకైతే ప్రత్యక్ష దర్శనంలో మనకి ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ తాబేలు సంరక్షణ కోసం విరాళాలు అయితే మనం ఇవ్వవచ్చు మన పేరు మీదన. ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే చైతన్య మహాప్రభు యొక్క పాదముద్రలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. దీంతో పాటు పెద్దజీఆర్ స్వామి వారు 1963లో బాగా నాస్తికత్వం ప్రబలిన రోజుల్లో వారైతే 1960 నుండి నేపాల్ నుంచి కన్యాకుమారి వరకు రామకోటి స్తంభాన్ని అయితే 1963లో నిర్మించారు. 108 శ్రీరామ కతువులు అనమాట. అందులో ఒక రామక్రతువు అనేది ఇక్కడ 1963లో స్తంభాన్ని నిర్మించారు. అది కూడా మనం చూసి దర్శించుకోవచ్చు ఆలయ ప్రాంగణంలో. ఇక్కడ వైష్ణవమాత ఆలయం కూడా ఉంటుంది. జమ్మూలో ఉండేటువంటి వైష్ణవమాత ఉంది కదా, ఆవిడ యొక్క శక్తి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి మిస్టీరియస్ విషయాలలో కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామిని మించిన నిధి రహస్యం ఇక్కడ ఒకటి ఉందని, దానిని శ్రీకృష్ణ బలరాములు అదృశ్య శక్తులుగా కాపాడుతున్నట్టు చరిత్రలో అయితే సుస్పష్టంగా వర్ణించారు. ఫ్రెండ్స్, ఆ విషయం అయితే కొంతమందికి మాత్రమే తెలుసు. ఫ్రెండ్స్, ఇంకొక వింత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గంగాదేవి సూక్ష్మ రూపంలో శుద్ధ చవితి రోజు తన పాప ప్రక్షాళన చేసుకున్నట్టుకు ఇక్కడ స్నానం చేస్తుందని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి శ్వేత పుష్కరిణిలో గంగా నది అంటే కాశీలో ఉన్నటువంటి నది ఎంతో మంది పాపాలను తాను హరిస్తూ తన యొక్క పాపాలను ప్రక్షాళన చేసుకున్నట్టుకు ఈ తీర్థానికి వచ్చి స్నానం చేసి వెళ్తారంటే ఎంత విశిష్టమైనటువంటి క్షేత్రమో మీరు ఒకసారి గమనించాలి. బలరాముడి యొక్క శాపం వలన ఇక్కడ భూమండలంలో ఒకే ఒక్క స్వయంభూ కూర్మ క్షేత్రం మాత్రమే ఉంది. దానికి కూడా ఒక కథ ఉంది. అది చెప్తే వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి నేను చెప్పడం లేదు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేక విశిష్టత ఇంకేంటంటే 108 స్తంభాలు ఒకదానినొకటి పోలిక లేకుండా శిల్పాలంకరణ అనేది అత్యద్భుతంగా ఉంటుంది. ఇది ఒకటి చాలా విశిష్టమైనది ఈ టెంపుల్లో మనం చూసినట్లయితే. అసలుకి ఈ శ్రీకూర్మనాథ క్షేత్రం ఏ విధంగా ఏర్పడిందంటే పూర్వము సాలిహుండాన్ని పరిపాలించేటువంటి రాజు శ్వేతరాజు ఆయన యొక్క తపస్సు వలన తపస్సుకు మెచ్చి భగవంతుడు శ్రీకూర్మ రూపంలో ఆయనకైతే దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా నాకు మీరు పర్మనెంట్ గా ఈ క్షేత్రంలో భక్తులకి అందుబాటులో శ్రీకూర్మ రూపధారిగా మీరు ఇక్కడ వెలవలసిందిగా ఆయన కోరాడు. ఆయన కోరికకు మెచ్చి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 2వ అవతారమైనటువంటి శ్రీ కూర్మనాథుడిగా ఇక్కడైతే వెల్లడం జరిగింది. ఫ్రెండ్స్, నేనైతే ఈ కథని శ్వేతరాజు యొక్క కథని షార్ట్ ఫామ్ లో అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి చాలా విషయాలు అయితే ఉన్నాయి. మెయిన్ విషయాలు అయితే కవర్ చేశాను.
ఇది ఈ ఆలయం యొక్క కంప్లీట్ నేను విషయాలన్నీ మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సనాతన ధర్మ వ్యాప్తి కోసం మన ఇలాంటి వీడియోనైతే అందరికీ షేర్ చేయండి. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాలను అయితే నేను కవర్ చేస్తూ వస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ నాతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ యొక్క వాల్యుబుల్ సలహాలని సూచనలని కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. నమో కూర్మదేవాయ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీంతో పాటు మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కామెంట్ అనేది చాలా మందికి నా వీడియో వెళ్ళడానికి అయితే సహాయపడుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.